Hey people, welcome back to our channel Bava Madal in Canada. ఈ రోజు ఏంటంటే షాపింగ్ బ్లాగ్ అన్నమాట. ఇండియాకి వెళ్తున్నాం కదా, ఈ రోజు లాస్ట్ డే ఆఫ్ షాపింగ్ అన్నమాట. నేను మా హస్బెండ్ అండ్ బేబీని తీసుకొని అయితే కెనడాలో ఉన్న మిసిస్సాగాలో ఉంటుందండి. ఇది స్క్వేర్ వన్ మాల్. దీనిలో ఫుడ్ ఐటమ్స్, ఇంకా తర్వాత అన్ని రకాల బ్రాండ్స్, క్లాతింగ్, గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్స్, బేబీస్కి సంబంధించినవి, ఇంకా యాక్సెసరీస్, అలాగే మేకప్ ప్రోడక్ట్స్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికైతే వచ్చేసాము. మెయిన్గా ఈ వ్లాగ్ ఏంటంటే స్కిన్ కేర్ అనమాట. న్యూ మామ్స్కి, అలాగే పోస్ట్ పార్టంలో ఉన్న వాళ్ళకి స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఉంటాయి కదా, అవి తగ్గడానికి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఈ చిన్ని చిన్ని క్యూట్ బ్యాగ్స్ అయితే కనిపించినవి, ఇవి కూడా క్యాప్చర్ చేశాను అనమాట. చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి అనిపించింది. సో ఇవి ఇంకా తర్వాత మా కజిన్స్కి, మా సిస్టర్స్కి ఇంకేమేమి తీసుకున్నాను, వాళ్ళకి ఎలాంటి తీసుకుంటే ఐడియాస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఐడియాస్ అన్నీ కూడా. సో ఫస్ట్ అయితే మేము సెఫోరాకి ఇంకా వాల్మార్ట్ వాటిల్లో అయితే తీసుకున్నామండి. అవి క్యాప్చర్ చేయడానికి అయితే నాకు కుదరలేదు వీడియో, ఎందుకంటే బాబు చాలా చిన్నగా ఉన్నాడు కదా, బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వటం, వాడికి అంత డైపర్స్ అవి చేంజ్ చేయడం, వాడిని చూసుకోవడం, వాటితో పాటు వీడియో అంటే చాలా కష్టం కదా. సో వీలైనంత వరకు క్యాప్చర్ చేసినవి అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. సో బర్డ్స్ బీ కంపెనీది ఇట్లాగా 3 ఉన్నది కాంబో అయితే తీసుకున్నాను. పోమోగ్రానైట్, స్ట్రాబెర్రీ, అలాగే వాటర్ మెలన్ అనమాట. సో ఈ 3 కలిపినది అయితే నేను మీరు తీసుకున్నాను. ఇంకా టింటెడ్ లిప్ బామ్స్, లిప్ గ్లాస్, ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది కంపెనీ చాలా మంచిది, లిప్స్ మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంకా వేరేవి తీసుకున్నా కూడా తర్వాత నేను మీకు షేర్ చేస్తాను వీడియో సపరేట్ చేసి. సో స్ట్రెచ్ మార్క్స్ తగ్గడానికి, 80% మీకు తగ్గడానికి ఒక సొల్యూషన్ అయితే నేను మీకు ఈరోజు వీడియోలో షేర్ చేసుకుంటాను. కంప్లీట్ అది ఎట్లాగా అప్లై చేయాలి లేయర్స్ వైజ్ అనేది నేను సపరేట్ వీడియో కూడా చేసి పెడతానండి. సో ఇది వచ్చేసి పామర్స్ కోకో బటర్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను టమ్మీ స్ట్రెచ్ మార్క్స్కి. అలాగే తర్వాత ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి దీనిలో, అవన్నీ కూడా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే ఇది ఒక్కటే యూస్ చేస్తున్నాను ప్రజెంట్. ఫస్ట్ అయితే హైల్రానిక్ యాసిడ్, అదేంటంటే ఆర్డినరీ బ్రాండ్ ఉంటుంది, దాంట్లో హైల్రానిక్ యాసిడ్ సీరం యూస్ చేస్తున్నాను ప్రజెంట్. అవి ఫ్యూ డ్రాప్స్ హైల్రానిక్ యాసిడ్ యూజ్ చేసి అప్లై చేసిన తర్వాత అదేంటంటే బాగా డీప్గా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట. స్ట్రెచ్ మార్క్స్ పడినదంతా డ్రై అయిపోయి ఉంటుంది కదా, మాయిశ్చర్ మొత్తం రీగెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది హైల్రానిక్ యాసిడ్. దానిపైన ఈ పామర్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. అది అప్లై చేసిన తర్వాత నేను ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే రెటినాల్ క్రీమ్ లేదంటే సీరం యూజ్ చేయొచ్చు, తక్కువ డోసేజ్ ఉన్నది. ఇదైతే కాజన్ ఏంటంటే నేను ముందే చెప్తున్నాను మీకు, బ్రెస్ట్ ఫీడింగ్ మామ్స్ లేదంటే ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళైతే ఈ రెటినాల్ క్రీమ్ అయితే అస్సలు యూజ్ చేయకండి. రెటినాల్ క్రీమ్ వల్ల స్కార్స్ అనేవి చాలా వరకు కంప్లీట్గా తగ్గిపోవడానికి యూజ్ అవుతుంది, కానీ బ్రెస్ట్ ఫీడ్ చేసేటప్పుడు బేబీస్ చాలా సెన్సిటివ్గా ఉంటారు కాబట్టి అసలు యూజ్ చేయకపోవడం బెటర్ రెటినాల్ క్రీమ్ అనేది. ఈ 2 అయితే యూజ్ చేసుకోవచ్చు, హైల్రానిక్ యాసిడ్ అండ్ పామర్ స్ట్రెచ్ మార్క్స్ క్రీమ్. కొంచెం స్ట్రెచ్ మార్క్స్ రెడ్గా ఉన్నప్పుడే ఈ రెటినాల్ క్రీమ్ నేను 6th మంత్ తర్వాత నుంచి అయితే యూజ్ చేస్తున్నాను, బాబు పుట్టిన తర్వాత 6th మంత్ తర్వాత. అలాగే బేబీ ప్రోడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నామంటే అవినో ఎగ్జిమా క్రీమ్ ఇందాక చూపించాను కదా, అది ఒకటి తెచ్చుకున్నాం మేము, అది తీసుకున్నాం బాబు పుట్టినప్పుడు. ఆ ఒక్కటి ఇప్పుడు వరకు ఇంకా అవ్వలేదు తీసుకున్నది బాటిల్. సో అది బాగా యూజ్ అవుతుంది మాకు. ఏంటంటే ర్యాషెస్ లేదంటే ఏమన్నా గీరుకుంటారు కదా పిల్లలు, గీట్లలాగా పడినవి, తర్వాత ఇంకా బంప్స్ ఇవలాగా వచ్చినప్పుడు బాగా యూజ్ అవుతుందండి. ఇండియాలో దోమలు ఎక్కువ ఉంటాయి కదా, అవి కుట్టినప్పుడు మచ్చలు పడుతున్నా కూడా ఇది తగ్గిపోతుంది అనమాట రాస్తే. అవినో ఎగ్జిమా క్రీమ్ ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మా బేబీకి పడిందని మీకు కూడా పడాలని లేదు, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేసి యూజ్ చేయొచ్చు కదా. ఇంకా మిగిలినవన్నీ జాన్సన్ వేనండి, సోప్, తర్వాత షాంపూ, పౌడర్, ఇవన్నీ కూడా జాన్సన్ బేబీవే యూజ్ చేస్తున్నాము. సో సీ యూ సూన్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి ఇంకా ఫ్లైట్ జర్నీ, తర్వాత బాబుకి ఇమిగ్రేషన్ దగ్గర ఫుడ్ ఏమన్నా వాళ్ళు
వాళ్ళు ఎలా చేశారా చేయలేదా, బేబీ ఫుడ్ ఎంతవరకు క్యారీ చేయొచ్చు, ఇవన్నీ అయితే నెక్స్ట్ వ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను. టైలనాల్ డ్రాప్స్, వైటమిన్ డి డ్రాప్స్ కూడా తెచ్చుకున్నాము, బాబుకి ఏమన్నా ఫీవర్ కానీ అట్లాంటివి వస్తే యూజ్ అవుతుందని. అండ్ వెళ్ళేటప్పుడు పాపులర్ పిజ్జాలో చికెన్ తందూరి పిజ్జా అయితే తీసుకున్నాము. ఇది కాంబో అనమాట, 3 డిప్పింగ్స్ 3 పాప్టిన్స్ వస్తాయి. పిజ్జా ఏంటంటే మనకి జింజర్ కొరియాండర్ వేయటం ఎక్కడన్నా చూసారా, లేదు కదా, దీనిలో అయితే వేస్తారండి. ఇండియన్ ఫ్లేవర్స్ మనకి బాగా తెలుస్తుంది అనమాట, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇట్లాగా అన్నీ వేస్తారనమాట. అదిగోండి కొరియాండర్, జింజర్ పీసెస్ వేసి చేస్తారు, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక దొరికితే ఇది కెనడాలో ఎవరన్నా ఉంటున్నట్టయితే ఒకసారి ట్రై చేయండి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ టుడేస్ వ్లాగ్. సీ యు ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.